కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే ఏం జరిగిందనే దాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు శివశంకర్. అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నారు. కర్నూలు హైవేపై పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకుకు వచ్చారు. శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా మీకు వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. వీరిద్దరూ పల్సర్ బైక్ పై కర్నూలు నుంచి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న శివశంకర్ బండి నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మరణించగా అతని స్నేహితుడు గాయాలతో రోడ్డు పక్కనే కూర్చున్నాడు. బండి మాత్రం రోడ్డు మధ్యలోనే ఉండిపోయింది. అప్పుడు సమయం 2:40 నుంచి 3 గంటలు అవుతోంది. సరిగ్గా అదే సమయానికి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు హైవే మధ్యలో అడ్డంగా ఉన్న పల్సర్ బైక్ ను ఢీకొట్టింది. అప్పటికి ప్రమాదం వల్ల బైక్ పెట్రోల్ ట్యాంకు మూత ఊడిపోయి పెట్రోల్ లీక్ అవుతోంది. బస్సు దాన్ని 200 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో బస్సు అడుగు భాగానికి వెళ్లి నిప్పురవ్వలు లేచాయి. వెంటనే డ్రైవర్ కిందకు దిగి చూడగా మంటలు కనబడ్డంతో క్యాబిన్ లోనే నిద్రిస్తున్న రెండో డ్రైవర్ ను లేపి పారిపోయాడు. రెండో డ్రైవర్ పారిపోకుండా అందరినీ కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బైక్ బస్సు సెన్సార్లను దెబ్బతీయడంతో తలుపులు మూసుకుపోయాయి. ఎమర్జెన్సీ అద్దాలు చాలా గట్టిగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రయత్నించి వెనక భాగంలో ఉన్న అద్దాన్ని పగలగొట్టిన రెండో డ్రైవర్ కొంతమందిని రక్షించారు. ఆ మంటలు లగేజీ క్యాబిన్ వరకు వ్యాపించాయి. ఆ క్యాబిన్ లో 400 కొత్త మొబైల్ ఫోన్లు ఉన్న పార్సిల్ ఉంది. వాటి బ్యాటరీలు పేలి ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్ కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్ కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్న వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. రెండో డ్రైవర్ మిగిలిన వారిని కాపాడుతున్న క్రమంలోనే 19 మంది అగ్నికి ఆహుతయ్యారు. అయితే అందరూ బస్సే వెళ్లి బైక్ ను గుద్దిందనుకున్నారు. కానీ బైక్ ప్రమాదంలో శివశంకర్ మరణించగా స్వల్ప గాయాలతో ఉన్న ఎర్రస్వామి కాలిపోతున్న బస్సును చూసి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు ఎర్రస్వామిని అదుపులోకి తీసుకుని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని విచారించగా ఈ మొత్తం దుర్ఘటనకు కారణం బయటకు వచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి విషాదకరమైన సంఘటనపై కూడా వైసీపీ కుల రాజకీయం చేయడం, బస్సుకు ఎల్లో రంగు ఉందని మాట్లాడడం ప్రజల్లో అసహ్యాన్ని కలుగజేస్తోంది.